ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. జటాయువధ, కబంధుని శాప విముక్తి. రాజా, మార్కండేయుడు చెబుతున్నాడు, జటాయువు అరుణుని పుత్రుడు. అతని అన్న సంపాతి. దశరథుడు అతనికి పరమమిత్రుడు. ఈ కారణంగానే అతడు సీతను తన కోడలిగానే భావిస్తాడు. ఆమె రావణుని బంధంలో చిక్కుకుని ఉండటం చూచిన అతని కోపానికి మితిలేదు. మహావీరుడైన అతడు రావణుని మీదికి వేగంగా దూకి యుద్ధానికి సిద్ధం కమ్మని పిలుస్తూ, నిశాచర, మిథిలాధిపతి యొక్క కూతురు సీతను నీవు విడిచిపెట్టు, వెంటనే విడు. నా కోడలిని విడిచిపెట్టకపోతే ఇప్పుడే నీ ప్రాణాలకు నీళ్లు చేతితో వదులుకోవాలి అని హెచ్చరించాడు. ఇలా అని జటాయువు రావణుని చెండాడటం మొదలుపెట్టాడు. గోళ్లతో, రెక్కలతో, ముక్కుతో అతనిని గీరి అతని ఒళ్ళంతా గాయాలు చేశాడు. రావణుని శరీరమంతా శిథిలమైంది. కొండ మీద నుండి జాలువాడుతున్న సెలయేరులా అతని శరీరం నుండి రక్తం కారసాగింది. రామచంద్రుడికి ప్రీతిని, మేలును చేయాలనే కోరుకునే జటాయువు తన్ను ఈ రీతిగా గాయపరచడం చూచి రావణుడు చేతిలోకి కత్తి తీసుకొని అతని 2 రెక్కలను ఖండించి వేశాడు. ఈ రీతిగా జటాయువును దెబ్బతీసి ఆ రాక్షసుడు ఆకాశమార్గాన బయలుదేరాడు. అలా వెళ్తుండగా మునుల ఆశ్రమవాటికలు, నదులు, చెరువులు, కుంటలు కనపడిన చోటల్లా సీత ఏదో ఒక ఆభరణం పడవేస్తూ వచ్చింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక ఒక పర్వత శిఖరం మీద కూర్చొని ఉన్న పెద్ద పెద్ద కోతులు కనిపించాయి. అక్కడ సీత తన దివ్యవస్త్రాన్ని ఒక దానిని కూడా పడవేసింది. రావణుడు ఆకాశంలో ఎగిరే పక్షిలా చాలా ఉత్సాహంగా ఆకాశంలో వెళ్తున్నాడు. అతడు త్వరలోనే తన దారి అంతా గడిచి సీతను తీసుకొని విశ్వకర్మ నిర్మించిన తన అందమైన మనోహరమైన లంకాపురిని చేరుకున్నాడు. ఈ రీతిగా ఇక్కడ సీతాదేవి అపహరణకు గురి అయింది. అక్కడ శ్రీరామచంద్రుడు ఆ కపటమృగాన్ని చంపి తిరిగి వచ్చాడు. దారిలో అతడు లక్ష్మణుని కలుసుకున్నాడు. రాముడు అతనిని నిందిస్తూ, లక్ష్మణ, రాక్షసులతో నిండి ఉండే ఈ ఘోరారణ్యంలో జానకిని ఒంటరిగా విడిచిపెట్టి నీవు ఎలా వచ్చావు అని ఆందోళనగా అడిగాడు. లక్ష్మణుడు సీత అన్న మాటలన్నీ చెప్పాడు. అది విన్న రామునికి మనస్సులో చాలా బాధ కలిగింది. వెంటనే వెళ్ళి ఆశ్రమ సమీపానికి చేరుకొని అక్కడ ఒక పర్వతాకారం వంటి విశాల కాయుడైన పక్షిరాజు సగం ప్రాణాలతో పడి ఉండటం చూశాడు. అన్నదమ్ములిద్దరూ సమీపించేసరికి ఆ పక్షిరాజు వారితో, మీ ఇద్దరికీ శుభముగాక. నేను దశరథమిత్రుడను, పక్షిరాజు జటాయువును అన్నాడు. అతని మాటలు విని ఇద్దరూ తమలో తాము తండ్రి పేరు ఉచ్చరిస్తూ తన్ను తాను పరిచయం చేసుకుంటున్న ఇతడెవరని అనుకున్నారు. దగ్గరగా వచ్చి చూచేసరికి అతని 2 రెక్కలు తెగి ఉండటం గమనించారు. ఆ పక్షిరాజు సీతను చెరవిడిపించటానికి యుద్ధం చేసే సమయంలో రావణుడు నన్ను పడగొట్టాడు అన్నాడు. రాముడు ఏ దిక్కుకు వెళ్ళాడు అని అడిగాడు. ఆ గృధం తలదిప్పి చూపిస్తూ దక్షిణ దిశ అని సూచించి ప్రాణాలు వదిలింది. అతడిచ్చిన సంకేతాన్ని తెలుసుకొని రాముడు అతడు తన తండ్రికి స్నేహితుడని ఆదరంగా అతనికి విధిపూర్వకంగా అంత్యక్రియలు చేశాడు. తదనంతరం ఆశ్రమానికి వెళ్ళి అక్కడ దర్భలు పరిచిన నేల పెళ్లగింపబడి కుటీరం పడిపోయి ఇల్లంతా శూన్యంగా ఉండటం చూశారు. దీనితో సీతాపహరణం జరిగిందని నిశ్చయించుకొని వారిద్దరూ అమితంగా బాధపడ్డారు. ఆలోచించిన కొద్దీ వారి దుఃఖం అధికమైంది. సీత కొరకు వెతుకుతూ వారు దండకారణ్యానికి దక్షిణ దిశగా బయలుదేరారు. కొంత దూరం వెళ్ళేసరికి ఆ మహారణ్యంలో
రామలక్ష్మణులు జంతువులన్నీ అటూ ఇటూ చెల్లాచెదురుగా పరుగులు తీయటం చూశారు. కొద్దిసేపటికే వారికి ఒక భయంకరమైన మొండెం కనపడింది. అది మేఘంలా, నల్లగా, పర్వతంలా విశాలంగా ఉంది. మద్ది చెట్టు కొమ్మల వలె దాని చేతులు పొడవుగా ఉన్నాయి. వెడల్పైన వక్షస్థలము, విశాలమైన కన్నులు, పొడవైన పొట్ట, అందులోనే పెద్ద నోరు, ఇది అతని ఆకారం. ఆ రాక్షసుడు అకస్మాత్తుగా వచ్చి లక్ష్మణుడి చేయి పట్టుకొని అతనిని తన ముఖం వైపు లాక్కోసాగాడు. దీంతో లక్ష్మణుడు చాలా బాధపడుతూ అనేక రకాలుగా విలుపించసాగాడు. శ్రీరామచంద్రుడు లక్ష్మణునికి ధైర్యం చెబుతూ, నీవు విచారించకు, నేనుండగా ఈ రాక్షసుడు నిన్ను ఏమీ చెయ్యలేడు. చూడు, నేను ఇతని ఎడమ భుజం నరుకుతాను, నీవు కూడా కుడి భుజం నరుకు అన్నాడు. అంటూనే రాముడు అతని ఒక బాహువును తీక్షణమైన కత్తితో నరికి పారేశాడు. లక్ష్మణుడు కూడా తన కత్తితో అతని రెండవ చేతిని నరకటమే కాకుండా పక్కటెముకపై కూడా కొట్టాడు. దానితో కబంధ రాక్షసుని ప్రాణాలు ఎగిరిపోయాయి. అతడు నేలకూలాడు. అతని దేహం నుండి సూర్యుని వలె ప్రకాశించే ఒక దివ్య పురుషుడు వెలువడి ఆకాశంలో నిల్చున్నాడు. శ్రీరామచంద్రుడు అతనిని నీవెవరవని అడిగాడు. అతడు, దేవా, నేను విశ్వావసువు అనే గంధర్వుడను. బ్రాహ్మణ శాపం కారణంగా రాక్షసయోనిలో జన్మించాను. నేడు మీ స్పర్శ వలన నేను శాపవిముక్తిని పొందాను. సీత సమాచారం చెబుతాను, వినండి. ఇక్కడికి కొద్ది దూరంలోనే ఋష్యముఖ పర్వతం ఉంది. దాని సమీపంలో పంప అనే చిన్న సరోవరం ఉంది. అక్కడే తన 4 మంత్రులతో కలిసి సుగ్రీవరాజు నివసిస్తూ ఉన్నాడు. అతడు సువర్ణమాలను ధరించే వానర్రాజు వాలికి తమ్ముడు. మీరు అతనిని కలుసుకొని మీ దుఃఖ కారణం తెలపండి. అతని శీల స్వభావాలు మీకున్నటువంటివే. తప్పకుండా అతడు మీకు సహాయం చేయగలడు. మీ జానకిని మీరు కలుసుకోగలరని మాత్రం నేను చెప్పగలను అన్నాడు. ఇలా చెప్పి ఆ ప్రకాశమానుడైన దివ్యపురుషుడు అంతర్ధానమయ్యాడు. రామలక్ష్మణులిద్దరూ అతని మాటలు విని ఆశ్చర్యపడ్డారు. యుహం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.